2025 సంవత్సరంలో మహాలయ పక్షం సెప్టెంబర్ 8 నుంచి 21వ తారీఖు వరకు, అంటే భాద్రపద బహుళ పాడ్యం నుంచి మహాలయ అమావాస్య వరకు పితృపక్షంగా చెబుతారు. ఈ పితృపక్షాల్లో మన పితృదేవతల రుణం తీర్చుకునేటువంటి గొప్ప అవకాశం వారికి తిలాహోమం నిర్వహించడం. కాశీ లాంటి ముక్తి క్షేత్రంలో, ఆ మహాపుణ్యక్షేత్రంలో పవిత్ర గంగా నది ఒడ్డున నిత్యాగ్ని ఆశ్రమం తరపున శ్రీని గురూజీ గారి ఆధ్వర్యంలో తిలాహోమం నిర్వహిస్తున్నారండి. ప్రతిరోజు కూడా ఈ తిలాహోమం అనేది జరుగుతుంది ఈ పక్షం రోజుల పాటు. ఇంకా విశేషంగా ద్వాదశి రోజున సాధువులకు, వేద పండితులకు, వేద విద్యార్థులకు అన్నదానం, వస్త్రదానం, దక్షిణ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా కేవలం 1551 రూపాయలకు మాత్రమే. సాధారణంగా చూసుకుంటే మనం ఏదన్నా హోమం చేయించాలన్నా, ఏమన్నా అన్నదానం, వస్త్రదానం వీటిలో పాల్గొనాలన్నా వేలకు వేలు ఖర్చు అవుతాయి. కానీ కేవలం రోజుకి 100 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో 1551 రూపాయలతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. గతించిన మీ పూర్వీకుల పేర్లు, అలాగే వారి గోత్రం గనక మీరు అందిస్తే వారి పేరు మీద ప్రతిరోజు, కేవలం ఒక్కరోజు కాకుండా ఈ పక్షం రోజులో 8వ తారీఖు నుంచి 21 వరకు ప్రతిరోజు కూడా వారి పేరు మీద తిలాహోమం నిర్వహించడం జరుగుతుంది. వివరాల కొరకు మీకు స్క్రీన్ పైన లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి ఆ ఫామ్ని మీరు ఫిల్ చేయండి. అలాగే ఈ దక్షిణ మీరు సమర్పించండి. ఇంకా మాకు సందేహాలు ఉన్నాయి వీటి గురించి అంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతిరోజు సుమన్ టీవీలో లైవ్లో వీక్షించవచ్చు.